సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని విహెచ్ఈఎల్ విద్యుత్ నగర్ నుండి తెల్లాపూర్ సాయిబాబా గుడికి వెళ్లే దారిలో నూతన ఆర్యుబి నిర్మాణ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలకు శాశ్వతంగా పరిష్కరిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ గత ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో మాట ఇచ్చిన ప్రకారం బిహెచ్ఎల్ విద్యుత్ నగర్ తెల్లాపూర్ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చి నూతన ఆర్యుబి నిర్మాణానికి కావాల్సిన స్థల పరిశీలన చేయడం జరిగింది. ఈ ఎంఐజీ నుండి తెల్లాపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, పటాన్చెరులోని ఎక్రిసెట్ ప్రక్క నుండి ఈఎస్ఐ ఎంఐజీ మీదుగా తెల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ వరకు నూతన రోడ్డు నిర్మించి ఈ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా పరిష్కరిస్తామని రఘునందన్ రావు తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు బిహెచ్ఎల్ తెల్లాపూర్ ఎంఐజీ ఈ వివిధ కాలనీల్లో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యల పట్ల ఒక బాధ్యత గల ఎంపీగా ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఉదయం నుంచి కాలనీ పెద్దలందరితో కలిసి భారత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి వివిధ అంశాలని వారి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈహెచ్ఎల్ ఎంఐజీ సొసైటీ నుంచి తెల్లాపూర్ సాయిబాబా గుడి వైపుకి వెళ్ళేటువంటి దారిలో ఇప్పుడున్నటువంటి ఆర్యుబి ట్రాఫిక్ అవసరాలను తీర్చే రీతిలో లేదు కాబట్టి కొత్తగా ఒక భారత ప్రభుత్వం ద్వారా ఒక ఆర్యుబిని రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్మించడానికి అధికారికమైనటువంటి మంజూరు తీసుకొని రావడం జరిగింది. గౌరవ మంత్రి సోమన్న గారు అధికారికంగా ఇక్కడ ఆర్ఓబిని మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఆర్ఓబి కన్స్ట్రక్షన్ తర్వాత ఇరుపక్కల తిరిగి రోడ్డు కన్స్ట్రక్షన్ ఏదైతే చేయాల్సి ఉందో దానికి సంబంధించి కొన్ని ఎంక్రోచ్మెంట్స్, కొన్ని కాలనీ అవసరాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎంఐజీ సొసైటీ లోపల మీటింగ్ నిర్వహించడం జరిగింది. కాలనీ బయట ఉన్నటువంటి స్థలాలకు సంబంధించిన విల్లాస్ యజమానులతో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఈ కొత్త ఆర్ఓబి నిర్మాణానికి కావాల్సినటువంటి రోడ్డు స్థలాన్ని కూడా సహకరిస్తామని చెప్పి ఇటు ఎంఐజీ వాళ్ళు కానీ అటు బెల్మౌంట్ విల్లాస్ వాళ్ళు కానీ చెప్పడం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ఆర్యుబి కన్స్ట్రక్షన్ పనులని ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ ప్రాంత ప్రజలకి గెలిచినటువంటి ఎంపీగా వారికి అందరికీ కూడా సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, ట్రాఫిక్ అవసరాలు, తెల్లాపూర్ రైల్వే స్టేషన్కి సంబంధించిన సమస్యల విషయానికి వచ్చినప్పుడు ఎంఐజీ నుంచి RR7 వైపు నడవడానికి ఎట్లాంటి కనెక్టివిటీ లేదు కాబట్టి ఒక రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జిని, అదే రకంగా తెల్లాపూర్లో ఆగుతున్నటువంటి MMTS రైల్ని ఈదుల్లాగులపల్లి వరకు ఎక్స్టెన్షన్ చేయడం కోసమని సౌత్ సెంట్రల్ రైల్వే GM గారితో ఒక అధికారికమైనటువంటి సమావేశం, దాంతోపాటు నేషనల్ హైవే పటాన్చెరు ఇక్రిసాట్ వద్ద ఉన్నటువంటి నేషనల్ హైవే నెంబర్ 9 దగ్గర నుంచి మొదలుకుంటే RR7 వరకు ఈఎస్ఐ హాస్పిటల్ ముందు నుంచి అన్నమయ్య కాలనీ పక్క నుంచి తెల్లాపూర్ మున్సిపల్ కొత్త కార్యాలయం వరకు ఒక నూతన రోడ్డు ఏర్పాటు కోసం అని చెప్పి కూడా అటు GHMC, ఇటు BHEL, ఇటు తెల్లాపూర్ మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత తొందరగా ఆ రోడ్డు పనులు ప్రారంభించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి